పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలవకపోవడం ఎంత పెద్ద అనర్థం. అభికి ప్రాణాపాయం జరిగిందంట కదా, మీరు కలవకపోవడం వల్లే జరిగుంటుంది. కానీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలోపు మీరిద్దరూ దంపతుల్లాగా కలవాలి. లేదంటే మరెన్నో అనర్థాలు అపార్థాలు జరుగుతాయి. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కింద పడిపోయిందేంటి? ఇది అశుభం. హార్ట్ కూడా ఆరిపోయిందే. ఇది ఖచ్చితంగా అపశకునమే. వసుగారు, వసుగారు, ఏం ఆలోచిస్తున్నారు? అది అది గుమ్మడికాయ పగిలిపోవడం, హారత ఆరిపోవడం గురించేగా. అలాంటి మూఢనమ్మకాలు మీరు పట్టించుకోకండి. మా అత్త ఏదో చాదస్తంతో చెప్పింది. అది కాదండి, ఇందాక బామ్మగారు రూమ్కి వచ్చారు. మా నాన్నమ్మ ఇంకా చాదస్తం. పెద్ద ఆవిడ కదా, పట్టింపులు ఎక్కువ. ఏదైనా పూజ చేయమని చెప్పారా? మీతో కలవాలని చెప్పారు. ఆ పూజ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? ఎలా కలవాలా అని ఆలోచిస్తున్నాను. మా నాన్నమ్మ చెప్పిందని మీరేం చేయాల్సిన అవసరం లేదు. చేయకపోతే మీకు సమస్య అంట. కానీ చేస్తే మీకు మంచిది. ఎంతైనా పెద్ద ఆవిడ కదండి, మన మంచి కోరే అవన్నీ చెప్తారు. పైగా మీకు కూడా పూజలు అవి అంటే ఇష్టమే కదా. అది చేయాల్సింది పూజ కాదు, సంసారం. ఆవిడ చెప్పింది చేయకపోతే బాధపడతారు. సంవత్సరానికి ఒకసారి వస్తాం ఇక్కడికి. ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకు? కానీ నేను బాధపడతాను కదా, ఎలా? నానమ్మ అంటే అమ్మకు చాలా ఇష్టం. నానమ్మ చెప్పింది మీరు చేశారంటే అమ్మ చాలా సంతోషిస్తుంది. మనం కలవాలన్నది అత్తయ్య కోరికే అంట. నానమ్మ ఏం చెప్పినా అమ్మ చేస్తుంది. అందుకే అమ్మ అంటే నానమ్మకు అంత ఇష్టం. నా ఇష్టం ఏంటో తెలుసుకోరా? కొన్ని చేయడం మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మనం చేసేవన్నీ మనకిష్టమైనవి కాకపోవచ్చు. కొన్నిసార్లు పెద్దవాళ్ళ ఇష్టం కోసం మన ఇష్టాన్ని చంపుకోవాల్సి వస్తుంది. తెలిసి అంటున్నారా, తెలియకంటున్నారా? ఇంతకీ మీకు ఇష్టమే కదా వసు గారు? ఏంటండి? అదే నాన్నమ్మ చెప్పింది. అంటే అది బలవంతం ఏం లేదండి. మీ స్వేచ్ఛకి నేను ఎప్పుడు అడ్డు చెప్పను. కానీ నేను నాకు తెలుసండి,
మీరు నా మాటకు అడ్డు చెప్పరు. అది కాదండి. నాకు అర్థమైందండి. పూజలు అవి నాకు ఇష్టం లేదనే కదా మీరు చేస్తాను అంటే నేను అడ్డు చెప్పను. మీకు అసలు విషయం తెలియట్లేదండి. ఏ విషయం అండి? ఆ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎలాగోలా చెప్పండి. ఎలా చెప్పాలండి? చెప్పకూడదా? ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే చెప్పండి. అదే ఎలా చెప్పాలి? నా దగ్గర మీకు మొహమాటం ఏంటండి? అలా అని కాదండి. మీరు ఏ విషయమైనా నాతో ధైర్యంగా చెప్పొచ్చండి. నాకు ధైర్యం చాలట్లేదండి. అయితే ఓ పని చేయండి. మా నానమ్మ చెప్పిన ఆ పూజ ఏదో చేసేసేయండి. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. ఏమంటారు? అది పూజ కాదండి, సంసారం. అది చెయ్యాలా వద్దా అనే కదా ఇన్ని తిప్పలు పడేది. మీ మనసులో భయాలు, సంకోచాలు ఏమీ పెట్టుకోకండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఏం చేయాలనిపిస్తే అదే చేయండి. డూ వాట్ యు లవ్ అండ్ లవ్ వాట్ యు డూ. మీ వెనుక నేనున్నాను. మీకేం కాకుండా నేను చూసుకుంటాను. వసుగారు, ఒక్క మాట అడుగుతాను. క్లియర్గా సమాధానం చెప్పండి. మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? అయితే పూజ కానిచ్చేయండి. దేవుడా, నాకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటి? ఈయనేమో పూజ అనుకొని ఏదేదో చెప్తున్నారు, కానీ నేను చేయాల్సింది కాపురం. చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు. చేయకపోతే ఈయనకి ప్రమాదం. ఏం చేయాలి? ఒరే రామ్మోహన్, ఒసే కోడలి పిల్ల, ఏంటి బాబాయ్? చెప్పండి అత్తయ్య. ముందులా కూర్చోండి. ఒరే అందరూ ఎక్కడ్రా? ఒకసారి రండి అందరూ. మీరు సరే, మిగతా వాళ్ళేరి? అదిగో పిల్లలు కూడా వచ్చేశారు. పిల్లలు కాదమ్మా, నీ ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఎక్కడా? వస్తున్నారు కోడలు కూడా. కూర్చోండమ్మా. ఆ కొడుకులేరి?
ఏంటి జాము, సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉండేవాళ్ళు పల్లెటూరులో భలే పాలేరులా తయారయ్యారు. పల్లెటూరులో ఇలాగే ఉంటారు. ఏంటండి ఈ డ్రెస్? పండగ సాంప్రదాయాలు హారిక. వాళ్ళు ఎప్పుడు ఈ ఊరొచ్చినా ఇలాగే ట్రెడిషనల్గా రెడీ అవుతారు. పిల్లలు సిటీకి వెళ్ళినా తమ మూలాల్ని మర్చిపోలేదురా రామ్మోహన్. మరి వాళ్ళెవరనుకున్నారండి? మన మనవళ్ళు. ఈ ముసలోళ్ళకి మనవాళ్ళని చూసి మురిసిపోవడంతోనే సరిపోయింది. నాకు మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఇంగితమే లేకుండా పోయింది. అందరూ వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి బాబాయ్. మీరు వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేయించాం, కానీ మిగతా ఏర్పాట్లన్నీ మమ్మల్ని చేయమంటారా లేక మీరే చేసుకుంటారా? మిగతా ఏర్పాట్లా? అవునే, రేపు భోగి పండగ కదా. భోగి ఏర్పాట్లు ఎవరు చేస్తారు? మేం చేస్తాం. అన్ని పనులు మీరే చేస్తారా? కొన్ని మీరు చేయండి, కొన్ని మేం చేస్తాం. ఎవరెవరు ఏం చేయాలో చెప్పండి. ఎవరికి వాళ్ళు చేయడం కాదమ్మా, జట్లు జట్లుగా చేయాలి. ఎవరెవరు ఏ జట్లో ఉంటారో చెప్పండి. ఎప్పట్లా అన్నయ్య, నేను, అఖిల్ ఓ జట్నాను. అయితే బస్సు, నేను, హారిక ఒక జట్టు. నేను మా మామ్ చెట్లోనే ఉంటా. నేను కూడా మా చాము జట్టే. నేను కూడా వాళ్ళ జట్టే. నేను అను కీర్తి ఒక జట్టు. నిన్ను ఈ జట్టులోకి రాను. అను అను, మనం బన్నీ జట్టులోనే ఉందాం. ఓకే. మరి మీరెవరి వైపురా? మీరు, పిన్ని, నేను, జయంతి ఒక జట్టు బాబాయ్. పెద్దవాళ్ళం. పిల్లలతో మనం పోటీ పడితే ఎలా? పిల్లలందరూ ఎలా పనులు చేస్తారో చూద్దాం. ఏమంటావే కోడలా? అంతే అత్తయ్య. తాతేమో ఏ పని చేయాలో చిట్టీలేద్దాం. మంచి ఆలోచన బన్నీ. చిట్టీలు తీసుకురండి. ఆ, ముందు ఎవరు చీటీ తీస్తారు? మా చాము తీస్తుంది అంకుల్. తను ఎందులో అయినా ముందుంటుంది కదా చాము? లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మంచి మాట చెప్పారు. అయితే చిట్టి తీసుకురానా? పిడకల వేట. అంటే ఆవు పేడతోటి పిడకలు చేసి గోడ కొట్టి అవన్నీ ఆరిన తర్వాత దండలాగా గుచ్చాలి. బావగారు, మీకు భలే పని దొరికింది. సారీ చాము. ఇంకొకసారి నోరెత్తకండి, మూతి మీద వాత పెట్టేస్తాను. తర్వాత ఎవరు? వెళ్ళన్నయ్యా, వెళ్ళు. వెళ్ళనయ్య. కట్టెలు తీసుకొని రావాలి. ఊరంతా తిరిగి కట్టెలు, పాత సామాన్లు తీసుకురావాలి. అమ్మా వసు, ఒక చీటీ నువ్వు తీయి. ఓ, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి.
నీకు తగిన పనే దొరికిందమ్మా. బన్నీ, ఇప్పుడు మీరు చిట్టి తీయండి. రేగిపళ్ళు పూలు తీసుకురావడం. అవన్నీ మీకేరా, భోగి స్నానం చేయించడానికి. మొత్తానికి ఎవరికి తగిన పని వాళ్ళకొచ్చింది. ఒక్క మాగు తప్ప. ఇక ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టండి. రేపటికల్లా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి సుమా. పిడకలు కాకుండా వేరేవి చెప్పచ్చుగా. పాపం సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు పిడకలు తయారు చేయడం అంటే కష్టం కదా. వాళ్లకు నువ్వు ఉన్నావు కదా. పిడకలు వాళ్ళ కొత్త, నీకు పాతే కదా. తిక్క కుదిరిందే. నాకు మళ్ళీ పెళ్లి చేయమంటే చేయరు కానీ నేను పిడకలు చేసి వీళ్ళకి నేర్పించాలా? చిచ్చి, ఈ షిట్ పిడకలు చేయాలా? మరి పిడకంటే షిట్ కాకుండా స్వీట్ అనుకున్నావేంటే? స్మెల్ వస్తుందా ఆంటీ? ఐ కాంట్ మామ్. మీ డాడీ ఒప్పుకొని చచ్చాడు కదా, తప్పదు మరి. మొదలుపెట్టు చాము. మొదటి చీటీ మావిడే తీస్తుందని వెళ్ళి తీసావుగా, నువ్వే మొదటి పిడక కొట్టించావు. ఓకే, అలాగే. అరే, బావగారు భలే కొట్టారే పిడక. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బావగారు. మరే, మన లైఫ్ అక్కడి నుంచే కదా మొదలైంది. ఆ? అదేంటి సిస్టర్, ఈ పిడకలు కొట్టేవాడిని పెళ్లి చేసుకున్నారా? అబద్ధం చెప్పటం కూడా చేత కదా నీకు? నీకు నిజాన్ని కవర్ చేయడం కూడా రావట్లేదు చాము. బావగారు కానివ్వండి, కొట్టండి కొట్టండి, బాగా కొట్టండి. హారిక, స్టార్ట్ చేయవే. సిస్టర్, నువ్వు కూడా. మిగతా జట్లు పని మొదలు పెట్టే ఉంటారు.